మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పెట్టుబడుల ఆకర్షణకు కొత్త పీపీపీ విధానం అన్నటువంటిది హైలైట్ చేసింది. వయబిలిటీ గ్యాప్ ఫండ్తో పాటు వడ్డీ లేని రుణాలు, కొత్తగా బ్రిడ్జ్ ఫండ్ ఏర్పాటు, సులభతర వాణిజ్యానికి కొత్త చట్టం, దిశ 2019 బిల్లు ఉపసంహరణ, ఫుట్పాతుల రక్షణకు కొత్త విధానం, రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యానికి కొత్త విధానం తీసుకొస్తున్నారు. భారీ ఎత్తున పెట్టుబడుల సమీకరణ, పీపీపీ ప్రాజెక్టుల సత్వరమలు, ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం కొత్త విధానం ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి గురువారం ఆమోదం తెలియజేసింది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో పాటు కొన్ని ప్రాజెక్టులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే క్రిమీలేయర్ సూత్రం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు వర్తించదు, షెడ్యూల్ కులాలు తెగల రిజర్వేషన్ల క్రిమిలేయర్ సూత్రం వర్తించదని ప్రజాహిత వ్యాజ్యాలకు సమాధానంగా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను వ్యతిరేకించింది. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లో మరింత సమానత్వ విధానాలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టు జరిగినటువంటి పిటిషన్లకు సంబంధించి ఈ విధంగా స్పందించింది. లేకపోతే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు ? బ్యాంకులు గేట్వే సంస్థలకు ఎండిఆర్ వసూలు చేసుకునే అధికారం, 2000 రూపాయల లోపు ఉచితమే, సామాన్యులకు చిరు వ్యాపారులకు ఇబ్బంది లేదు, డిజిటల్ చెల్లింపుల నియంత్రణ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం, దేశీయుల దైనందిన జీవితంలో భాగమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ చెల్లింపులకు భవిష్యత్తులో రుసుములు పడే అవకాశాలున్నాయి, ఎంపిక చేసిన డిజిటల్ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీ విధించేందుకు బ్యాంకులు చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించే సవరణ బిల్లుకు లోక్సభ గురువారం ఆమోదం తెలపడం ఇందుకు కారణం. డిజిటల్ చెల్లింపులపై ఎండిఆర్ రుసుముల విధింపుకు అడ్డుకుంటున్న పాత నిబంధనలు తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిపాదన సభలో ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన పన్నులు ఇతర చట్టాల బిల్లు 2026లో భాగంగా చెల్లింపులు సెటిల్మెంట్ సిస్టమ్ చట్టం 2007తో పాటు ఆదాయ పన్ను చట్టం 2025, ఆర్థిక చట్టం 2026ను ప్రభుత్వం సవరించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పోలవరం నిర్మాణం 45.72 మీటర్ల వరకు, ఫేజ్ 1 నిధులు 41.5 మీటర్ల వరకే అయినా తర్వాత పనులు కొనసాగింపు, 2027 జూన్ కల్లా తొలిదశ పూర్తి చేయాలన్నది లక్ష్యం. కేంద్రం పోలవరం తొలిదశ కింద కేంద్రం ఇచ్చే నిధులు 41.15 మీటర్లకు పరిమితమైనప్పటికీ సివిల్ వర్క్స్ మాత్రం జలాశయం పూర్తి స్థాయి మట్టమైన 45.72 మీటర్ల వరకు సాగుతాయని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి స్పష్టం చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు తెలుగు విద్యార్థులకి జర్మనీ అవకాశాల గని, హైదరాబాద్లోని గోదే ఇన్స్టిట్యూట్ సేవలను అందిపుచ్చుకోండి, జర్మన్ నేర్చుకుంటే భారతీయులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి, భారత్తో పటిష్ట వాణిజ్య బంధం. ఈనాడుకి జర్మనీ రాయబారి ఫిలిప్ అకర్మన్ ప్రత్యేక ఇంటర్వ్యూ హైలైట్ చేసుకొచ్చారు. ఇక్కడ భాష నేర్చుకోమన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకుని వచ్చారు. మరోవైపున వైకాపా మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకి రిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడానికి చెందిన పొగాకు వ్యాపారి కడిమి సూర్యచంద్రాన్ని బెదిరించిన గుంటూరు తూర్పు వైకాపా మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఆయన్ను నూజివీడు పోలీసులు గురువారం తెల్లవారుజామున మ్యాజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో నెల్లూరు కారాగారానికి తరలించారు. గత నెల 27న వ్యాపారి సూర్యచంద్రాన్ని ముస్తఫా ఫోన్లో బెదిరించడంతో ఆయన డైల్ 112 నూజివీడు పట్టణ పోలీసులు ఫిర్యాదు చేశారు. వాళ్ళు కేసు నమోదు చేయడంతో అప్పటి నుంచి ముస్తఫా పరారీలో ఉన్నారు. 10 రోజుల తర్వాత గుజరాత్లోని వడోదరాలో పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రాణం ఉంటే పని తర్వాత చేసుకోవచ్చు అంటూ బైక్ నడుపుతూ ల్యాప్టాప్ వాడిన యువకుడు, ల్యాప్టాప్ ఉపయోగిస్తున్న ఓ యువకుడు ప్రమాదకరంగా బైక్ నడిపిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కోయంబత్తూరులో రద్దీగా ఉండే తిరుచి రహదారిపై బుధవారం రాత్రి యువకుడు ఓ చేతిలో బైక్ హ్యాండిల్ పట్టుకుని మరో చేతితో ఆయిల్ ట్యాంక్ మీద పెట్టిన ల్యాప్టాప్ వాడుతూ ప్రమాదకరంగా నడిపాడు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న అతను తన దృష్టిని ల్యాప్టాప్ పైన ఉంచాడు. ఇవైనా ఇతర వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అన్నట్టు హైలైట్ చేశారు. ఇది జనరల్ ఎడిషన్లో రాసుకొచ్చారు వార్త. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి పచ్చ బ్యాచ్ రౌడీయిజం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. శాంతియుత ఆందోళనలపై చంద్రబాబు సర్కార్ ఆటవిక చర్యలు, మెగా డిఎస్సి 2025 స్కామ్పై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రిలే దీక్షలు, ఫీజులు వసతి దీవెన బకాయిలు నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలి, మెగా డిఎస్సి స్కామ్ మీద సిబిఐతో విచారణ చేయాలి, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి, వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళనకు డిఎస్సి బాధిత అభ్యర్థులు నిరుద్యోగులు జంజీ మద్దతు, ఉద్యమం ఉధృతం, తన కుమారుడి రాజకీయ భవితపై కలవరంతో టీడీపీ శ్రేణులు, పోలీసులను ఉసిగొల్పిన చంద్రబాబు, బాబుని కలిసిన మర్నాడే విజయవాడలో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, విజయవాడలో మల్లాది విష్ణు నిరసన శిబిరంపై కోడిగుడ్లు విసిరి బాటిల్లో తెచ్చిన మూత్రం పోసి రెచ్చిపోయిన పచ్చమోక, దీక్షా శిబిరం టెంట్లు లాగేసి రాళ్లు కోడిగుడ్లు టమోటాలతో దాడి, గూండాగిరిపై చోద్యం చూసిన బెజవాడ పోలీసులు, రాష్ట్ర వ్యాప్తంగా కాకీలాండతో రిలే దీక్షలపై రౌడీ ముక్కల దాడులు, విజయవాడలో వైఎస్ఆర్సీపీ
దీక్షా శిబిరంపై టీడీపీ మొక్కలతో దాడి చేసి టెంట్లు పీకేస్తున్న ఎమ్మెల్యే బోండావమ్మ, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీద టీడీపీ జెండాతో దాడి చేస్తున్న మోక అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇక విద్య, వైద్యం, ఇక ప్రైవేటుకే ముసాయిదా బిల్లు 2026 కేబినెట్ ఆమోదం. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై వేగవంతమైన విచారణకు ఉద్దేశించిన దిశా బిల్లు ఉపశమనకు పచ్చజెండా. టీడీపీ కార్యాలయాలకు 2 జిల్లాల్లో మరో 4 ఎకరాలు. గుంటూరు జిల్లా మోతరకలో రైల్వే లైన్ కోసం ల్యాండ్ పూలింగ్లో 2344 ఎకరాలు. శాసనసభ, హైకోర్టు భవనాల కన్సల్టెన్సీ ఫీజుల కింద 206 కోట్లకు ఓకే. మీడియాకు మంత్రి పార్థసారథి వెల్లడన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఏపీలో దిగజారిన శాంతి భద్రతలు, కక్ష సాధింపు చర్యల కోసం పోలీస్ వ్యవస్థ, చట్టాల దుర్వినియోగం. భారతీయ సిమెంట్స్, ఫ్రెంచ్ గ్రూప్, వికాట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు బెదిరిస్తున్నారు. మెగా డిఎస్సీ పేరుతో ఉపాధ్యాయుల నియామకాల్లో భారీ అక్రమాలు. వైఎస్ జగన్ భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సీపీ ఎంపీల ఫిర్యాదు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉచిత చెల్లింపులకు బిల్లు అన్నది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు అంతులేని పూలింగ్ అంటూ రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో 2344 ఎకరాల సమీకరణ. తాడికొండ మండలం మోతరకలో భూ సమీకరణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. రాజధాని కోసం 2015లో 29 గ్రామాల పరిధిలో 53,748 ఎకరాల సమీకరణ. ఇందులో రాజధాని పూర్తవడానికి 100 ఏళ్లు పడుతుందని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పిన బాబు సర్కార్. స్పోర్ట్స్ సిటీ పేరుతో 7 గ్రామాల్లో 20,494 ఎకరాల సమీకరణకు ఇప్పటికే నోటిఫికేషన్. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్మార్ట్ ఇండస్ట్రీస్, భవిష్యత్తు అవసరాల కోసం మరో 43 గ్రామాలు 1.54 లక్షల ఎకరాల సమీకరణకు సంకేతాలు. ఆ మేరకు మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యత సింగపూర్ సంస్థ కట్టబెట్టిన సర్కార్ అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపుపై భారతీయ సిమెంట్స్ న్యాయ పోరాటం. చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యపై భారతీయ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయ పోరాటం దిగింది. అధికార పార్టీకి చెందిన కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి తన అనుచరుల ద్వారా మైనింగ్ కార్యకలాపాలు అడ్డుకుంటున్న, కనీస స్థాయిలో కూడా స్పందించకుండా చోద్యం చూస్తున్న అధికారులు, ముఖ్యంగా పోలీసుల ఉదాసీనత మీద హైకోర్టును ఆశ్రయించింది. టీడీపీ గోండాలు గత 3 రోజులుగా రేయింబావులో తిష్టవేసి సున్నప్రాయ తవ్వకాలను అడ్డుకుంటూ తద్వారా ఉత్పత్తిని ఆపి కంపెనీని దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ సిమెంట్ ప్లాంట్ కార్యకలాపాలు మొత్తం అడ్డుకుంటున్న వాళ్ళపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ ఫిర్యాదు ఆధారం కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారతీయ సిమెంట్స్ అధికృత ప్రతినిధి డైరెక్టర్ జి బాలాజీ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఆంధ్రజ్యోతి, గొడ్డలి పార్టీ క్రిమినల్స్ ఫ్యాక్టరీ అంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా మంత్రులతో మాట్లాడారన్నటువంటి కోణంలో నుంచి వార్తని ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. గంజాయి బ్యాచ్కు జంజీలుగా చెప్పుకోవడం ఆ పార్టీకే చెల్లు. అసూయతోనే డిఎస్సీపై యాగి ఏడాది తర్వాత ధర్నాలు చేయడం ఏంటి? కోర్టులో 300 పైచిలకు కేసులు వేసింది, వాటిని కొట్టేసి చివాట్ల పెట్టిన తీరు మారదు. నాడు దిశ పేరుతో ప్రజలు మభ్యపెట్టారు. ఉత్తుత్తి పోలీస్ స్టేషన్లతో హంగామా. అగ్రిగోల్డ్ కేసులో త్వరగా న్యాయం చేయాలి. పనిచేయడమే కాదు, ప్రజలతో సంధానం ముఖ్యమే. నిత్యం వాళ్లతో ఉండండి బాబు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చర్చ. దిశ బిల్లు వెనక్కి. నాడు హడావిడిగా తెచ్చి అసాధ్యంగా మార్చేసిన జగన్. కేంద్రం సూచనతో ఉపసంహరించుకున్న సర్కార్. బిజినెస్ మరింత ఈజీ. కొత్త పాలసీ గ్రీన్ సిగ్నల్. 1.5 రూపాయలకే ఆక్వా చెరువులకు విద్యుత్ కొనసాగింపు. పీపీపీలో అమరావతి కేబినెట్ కీలక నిర్ణయాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చర్చకు మరో రూపమే నిరసన. ప్రజాస్వామ్యంలో అది చట్టబద్ధం. సమస్యలు పట్టించుకోకపోతే ఆందోళనకు దిగుతారు. స్వలింగ సంపర్కాలు కూడా సమాజంలో భాగమే. అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఎన్నికల విజయాల నాయకత్వానికి నిదర్శనం కాదు. జన్ ఆల్ఫాతో భేటీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది చర్చకు మరో చట్టబద్ధ రూపమేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. నిరసన ఏకాభిప్రాయ సాధన లక్ష్యంగా ఉండాలి కానీ విభేదాలకు దారి తీయొద్దన్నారు. గురువారం ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్ సంస్థ 15వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నేతన్నల సంక్షేమానికి, చేనేత వైభవానికి అండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ నేతన్నలకి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఏదైతే బాపట్ల జిల్లా చీరాల్లో పెట్టబోతున్నారు. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, పవర్లూమ్ యూనిట్లకి నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చినటువంటి అంశం. తద్వారా చేనేత ఇవాళ నరేంద్ర మోడీ కూడా కొద్దిసేపటి క్రితం చేనేతకు సంబంధించినటువంటి సందేశాన్ని కూడా ఇచ్చారు. లేకపోతే కళ్ళు చెదిరే భవనాలు, ఖరీదైన స్థలాలు అంటూ కోట్లకు పడగలెత్తి నంద్యాల సబ్ రిజిస్టార్. ఏకకాలంలో 6 చోట్ల ఏసీబీ తనిఖీలు. బంగారం, వెండి, లక్షల విలువైన గృహోపకరణాల గుర్తింపు. 2 కోట్ల విలువైన XXX విల్లా, 2 ఖరీదైన భవనాలు, లక్షల విలువైన 5 స్థలాలు, వెండి, బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు. ఇవి నంద్యాల సబ్ రిజిస్టార్ ఈశ్వర్ గోపాల్ ఆస్తులు. కర్నూలు నగర శివారు పెద్దపాడు సమీపంలో ఉన్న మైత్రి హోమ్స్లో సబ్ రిజిస్టార్ ఈశ్వర్ గోపాల్ ఇంట్లో గురువారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు.
ఏసీబీ డీఎస్పీ సీతారామరావు ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రార్కి సంబంధించిన 6 చోట్ల తనిఖీలు చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.